యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పరకామణి సేవ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి 28 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. సుమారుగా 2,78,00,000 రూపాయలు వచ్చినట్లయితే ఆలయ సిబ్బంది వెల్లడించారు. వేసవి సెలవులలో శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో స్వామివారికి హుండీ ఆదాయం భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. 28 రోజుల్లో 2,78,00,000 రూపాయలు ఆదాయం వచ్చింది. కాగా ఇందులో మిశ్రమ బంగారం ఖచ్చితంగా అంటే 708 గ్రాములు, వెండి 3.15 కిలోలు వచ్చినట్లుగా తెలుస్తోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పరకామణి సేవ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి 28 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. సుమారుగా 2,78,00,000 రూపాయలు వచ్చినట్లు ఆలయ సిబ్బంది వెల్లడించింది. వేసవి సెలవులలో శ్రీవారిని దర్శించుకోవడానికైతే పెద్ద ఎత్తున భక్తులు రావడంతో స్వామివారికి హుండీ ఆదాయం భారీగా పెరిగినట్టు తెలుస్తూ ఉంది. 28 రోజుల్లో 2,78,00,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇందులో మిశ్రమ అంటే బంగారం 708 గ్రాములు, వెండి 3.15 కిలోలు వచ్చినట్లయితే అక్కడి ఆలయ సిబ్బంది తెలియజేసింది.